మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్నామండి. భీమవరం అనగానే మీకు బాగా గుర్తుకొచ్చేది సంక్రాంతి. అయితే ఈ భీమవరానికి ఉన్న ప్రత్యేకతతో పాటు అభివృద్ధి పనులు కూడా ఈ మధ్య అలాగే జరుగుతున్నాయని చెప్పాలి. ప్రస్తుతం అయితే భీమవరంలోని పాత బస్టాండ్ ఆధునీకరించారు. పాత బస్టాండ్ చాలా ఆధునీకరించారు. ఇప్పటికే ఈ బస్టాండ్ మీద చాలా గ్రామాలు ఇటువైపే బస్టాండ్లోంచే చాలా బస్సుల వరకు వెళ్తాయి. మనం చూడవచ్చు. ఇప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ అనేది ఇక్కడ కట్టారు. అయితే బస్టాండ్ నిర్మాణం అయితే చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నప్పటికీ ఇప్పుడు ఒక దాత సహకారంతో ఈ బస్టాండ్ అయితే పూర్తయింది. మనం చూడవచ్చు. ఒకసారి బస్టాండ్ కూడా చాలా సుందరంగా నిర్మించారు. బస్టాండ్ ప్రాంగణంలో ఒక కార్యాలయంతో పాటు 4 బస్సులు ఆగేలాగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రయాణికుల సౌకర్యార్థం కూడా ఇది చాలా ఇక్కడ అందుబాటులో ఉండేందుకు పాత బస్టాండ్ అంతే టూ టౌన్ ప్రాంత వాసులకే కాకుండా ఇటు కొల్లేటి గ్రామవాసులకు ఇటు తీర ప్రాంత వాసులకు కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారిని అడిగి అసలు ఈ బస్టాండ్ నిర్మాణం వల్ల ఎటువంటి ఉపయోగం ఉందనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ బస్ స్టాండ్ ఇప్పటివరకు అయితే కొద్దిగా ఎండ వచ్చినా వాన వచ్చినా కూడా ప్రయాణికులకు ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం ఏ విధంగా ఉందంటారు? ఇప్పుడు చాలా బాగుందండి. ప్రస్తుతం కట్టడం వల్ల నిర్మాణం అవునండి, చాలా బాగా కట్టారండి. చాలా అందుబాటులో ఉన్న అన్ని రకాలుగా పెట్టారు. అన్ని రకాలుగా బాగుందండి. అన్ని రకాలుగా మీకు అనుకూలంగా ఉందండి. అయితే మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు? భీమవరం పక్కనే అండి. అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము భీమవరంలోనే ఉంటామండి. అది కల్దిండి. మేము ఇప్పుడు రాము స్వీట్ దగ్గర ఎండలో నుంచోవాల్సి వచ్చేది. చాలా బాగా కట్టారు, సంతోషం అండి. అందరికీ థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు తల్లి? భీమవరమేనండి. ఇప్పుడు బాగుందండి. ప్రస్తుతం ఇదివరకు అయితే చాలా చిరాగ్గా ఉండేది, నుంచోడానికి కూడా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు చాలా కంఫర్ట్ గా బాగుందండి. అదేండి, మొత్తానికి అయితే ప్రయాణికులు చాలా సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతున్నారు. మామగారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇటు ఇలా జోలపాలెం రూట్లో చిన్నపిల్లేరు నుంచి వచ్చానండి. చిన్నపుల్లేరు. మరి గతంలో ఇక్కడ బస్ స్టాండ్ ఉండేది కాదు కదా, అప్పుడు ఎలా ఉండేవారు? ఎండి వానకు తడిసి ఇబ్బంది పడేవారా? అలా ఇబ్బందేనండి, మరి వచ్చేదాకా అలా ఉండేవాడు. ఇప్పుడు ఎలా ఉంది? సౌకర్యవంతంగా ఉందా? బాగుందండి. మీరమ్మా ఎక్కడి నుంచి వచ్చారు? కైకలూరు నుంచి వచ్చానండి. బాగుందండి, సౌకర్యం బాగానే ఉంది. బస్ స్టాండ్ బాగుంది. బాగుందండి. బస్ స్టాండ్ చల్లగా ఫ్యాన్ కింద కూర్చున్నారు. చాలా బాగుందండి. వాన వచ్చినా పర్లేదండి, ఇక ఉండిపోవచ్చు. ఇక్కడ ఉండిపోవచ్చండి. మీరమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇండి నియోజకవర్గం అండి, కాళ్ళమండలం, కాళ్ళమాగి. బస్సు ఫ్రీ, బియ్యం ఫ్రీ, గ్యాస్ బండ ఫ్రీ, మళ్ళీ అమ్మఒడి ఫ్రీ. బస్ స్టాండ్ కూడా ఫ్యాన్ ఉన్నదండి. ఎక్కడున్నా మా చంద్రబాబు నాయుడు చల్లగా ఉండి ఆయురోగ్యాలతో ఉండి, మా లోకేష్ బాబు కూడా చల్లగా ఉండి మాకు అన్ని సౌకర్యాలు సక్రమంగా చేస్తున్నారండి. అది అయితే ప్రయాణికులు అయితే చాలా సాటిస్ఫాక్షన్ గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే బస్సు ఫ్రీ ఇచ్చారు శ్రీశక్తి పథకంలో, అలాగే గ్యాస్ బండ్ ఇచ్చారు, అనేక పథకాలు ఇచ్చారు. ఇప్పుడు భీమవరంలో ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ పాత బస్ స్టాండ్ పునర్నిర్మాణం వల్ల కూడా వారంతా చక్కగా ఉంది. ఇప్పటివరకు అయితే ఎండలో ఎండి వానలో తడిసి రకరకాలుగా ఇబ్బందులు పడ్డామని చెప్తున్నారు. కార్యక్రమాలు అవి కూడా నిర్వహించి ఈ శాస్త్రోక్తంగా ఈ కామినేని శ్రీనివాస్ గారు కూడా ఇక్కడ నుంచి వచ్చారు. ఏమండి, ఇక్కడ మీరు బస్ స్టాండ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారా? పాల్గొన్నానండి. ఎందుకంటే ఆ వెస్ట్ గోదావరిలో భీమవరానికి ఉన్నంత మంచి ప్రాధాన్యత దేనికి లేదు. అటువంటి భీమవరంలో పాత బస్ స్టాండ్ అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రయాణికులు హైదరాబాద్ కానీ ఇతర దేశాలకి ఇతర రాష్ట్రాలకి వెళ్ళేటువంటి వారు. అటువంటి సమయంలో మా చేకూరి రాంభద్రరాజు గారు ఆయనలో భగవంతుడు ప్రవేశించి 10 మందికి ఉపయోగపడేటువంటి ఈ మన రవాణా సంస్థకు సంబంధించినటువంటి బస్ స్టాండ్ ఏర్పాటు చేయడం చాలా గొప్ప దృష్టం. దానికి మేము అయితే ఇంకో రకంగా చెప్పాలంటే ఇక్కడ మేడం మీరు డోనర్ తాలూ మీరు మిస్సెస్ కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు ఈ నిర్మాణంలో? బాగా ఫీల్ అవుతున్నామండి. అయితే చాలా వ్యయంతో కూడిన ఖర్చు. మీరు చాలా మంది ఒక రకంగా కృష్ణా జిల్లా నుంచి పోతుమూరు నుంచి వచ్చి ఇక్కడ మీరు ఈ నిర్మాణం చేపట్టడం చాలా గ్రేట్. చాలా మంది ఇప్పటి వరకు అయితే ఎండలో ఎండి వానలో తడిసి రకరకాలుగా ఇబ్బందులు పడ్డారు. ఈ పరిస్థితి వల్ల వారికి కూడా సుమారు ఎంత వ్యయం అయి ఉంటుందంటారా? సారో తెలుసండి. ఎంతండి? 50 లక్షలు. 50 లక్షలు.
అయితే ఇక్కడ బస్సులన్నీ కూడా ఇటువైపు వెళ్ళి ఇక్కడే ప్రతిదీ టచ్ చేసి వెళ్తాయండి. ఇక్కడ ప్రతి బస్సు కూడా కొత్త బస్ స్టాండ్ వచ్చి టచ్ చేసి వెళ్ళాలండి. ఓకే, ఇది వాస్తవంగా చెప్పాలంటే సుమారు 55 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం అయితే చేపట్టారు. ఎంతో అనుకూలంగా ఉండేది. ఇది కృష్ణా జిల్లాకు సంబంధించిన చేకూరి రాంభద్రరాజు గారిచే ఇది నిర్మించబడింది. అయితే ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు అయితే ఈ నిర్మాణంతో చాలా సుఖవంతంగా ప్రయాణం చేయవచ్చు. ఇక్కడ వర్షం వచ్చినా ఎండొచ్చినా కూడా సేద తీరటానికి అయితే ఇబ్బంది లేదని చెప్తున్నారు. ఇది ఈనాటి ఎపిసోడ్. మరి ఎపిసోడ్తో మేము ముందుంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.